ఏషియా కప్ స్టార్ట్ అవుతాక ఇంకా 2 రోజులు ఉంది. సో టాప్ 5 టీమ్స్ అనాలిసిస్ చేద్దాం, వాళ్ళ ప్లేయింగ్ 11s, స్ట్రెంగ్స్, వీక్నెసెస్ ఇంక్లూడింగ్ ఇండియా, పాకిస్తాన్. అండ్ స్ట్రాంగ్ టీమ్స్ ఏమున్నాయి, అండ్ ఆల్సో అసలు ఏ ఫార్మాట్లో ఆడుతున్నారు, ఎన్ని టీంలు ఆడుతున్నారు, ఎక్కడ ఏ స్టేడియంస్లో ఆడుతున్నారు, పిచ్లు ఎలా ఉండబోతున్నాయి, ఎవ్రీథింగ్ విల్ బి కవర్డ్ ఇన్ దిస్ వీడియో. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. మొత్తానికి ఏషియా కప్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడో ఇండియన్ క్రికెట్ టీం 1 మంత్ ముందు మ్యాచ్ ఆడింది ఇండియా ఇంగ్లాండ్ సిరీస్. దాని తర్వాత క్రికెటే లేదు. సో అందరు వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని. ఫైనల్లీ ఏషియా కప్ స్టార్ట్ అవుతుంది. సాలిడ్ టీమ్స్ ఉన్నాయి, సాలిడ్ టోర్నమెంట్ ఇది. ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, సాలిడ్ ఫైట్ ఉండబోతుంది. అయితే బిఫోర్ ఐ గెట్ ఇన్ టు దిస్ టోర్నమెంట్ ఇన్ డీటెయిల్, అందరికీ జెంటిల్ రిమైండర్ యాజ్ ఆల్వేస్, ఇప్పుడు దాకా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. ఓకే, ఏషియా కప్ 2025 ఇది ఆడుతున్న T20 ఫార్మాట్లో దుబాయ్లో ఈ మ్యాచ్ జరుగుతుంది. అంటే యూఏఈలో దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, ఇంకా షేక్ జాయద్ క్రికెట్ స్టేడియం, అంటే 2 క్రికెట్ స్టేడియంస్లోనే మొత్తం మ్యాచ్లన్నీ జరుగుతున్నాయి. ఏ టైంకి స్టార్ట్? ఇండియన్ స్టాండర్డ్ టైంలో 8 PM మీరు లైవ్ చూడబోతున్నారు మ్యాచ్లన్నీ. ఒక్క మ్యాచ్, అది ఇండియా మ్యాచ్ కాదు కానీ అది ఒక డే మ్యాచ్ ఆడుతున్నారు. అది ఇండియన్ స్టాండర్డ్ టైంలో 5:30 PM నుంచి రిలే ఉంటుంది. అది తప్పిస్తే అన్ని మ్యాచ్లు 8 PM. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. అండ్ టోర్నమెంట్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందంటే, T20 ఫార్మాట్ మీ అందరికీ తెలుసు, కానీ 8 టీంలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. 2 గ్రూపుల కింద డివైడ్ చేశారు, A and B, 4 టీమ్స్. దీంట్లోంచి టాప్ 2 టీమ్స్ వస్తాయి. అంటే 4 టీమ్స్ మిగులుతాయి కదా, దాంట్లో రౌండ్ రాబిన్ ఆడతారు. దీంట్లోంచి టాప్ 2 టీమ్స్ ఫైనల్స్ ఆడతారు. సో దెన్ దే విల్ బి ఎ విన్నర్. ఈ టాప్ టీమ్స్ ఎవరు రావచ్చు అంటే, టాప్ 2లో స్ట్రాంగెస్ట్ టీమ్స్ ఇండియా అని అందరికీ తెలుసు ఆన్ పేపర్, కానీ ఇండియాతో పాటు ఏ టీం రావచ్చు ఇన్ డీటెయిల్ డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని లాస్ట్ దాకా చూడండి. అండ్ రైట్ నౌ విల్ డిస్కస్ టాప్ 5 టీమ్స్ అని చెప్పే కదా. లెట్స్ గెట్ ఇన్ టు ద ఫస్ట్ టీమ్, ఆఫ్ఘనిస్తాన్ అనాలిసిస్ చేద్దాం. ఆఫ్ఘనిస్తాన్ వెరీ టాలెంటెడ్ అండ్ డేంజరస్ సైడ్. ఎందుకంటే ఈ కండిషన్స్ వీళ్ళకి చాలా అనుభవం ఉంది. ఏషియన్ టీమ్స్ అన్నిటితో కంపేర్ చేస్తే వీళ్ళే ఎక్కువ మ్యాచ్లు ఆడారు ఈ వెన్యూస్లో. వీళ్ళకి బేసికలీ ఇది హోమ్ గ్రౌండ్ లాగా. అండ్ మీరు ఆల్రెడీ స్క్రీన్ మీద ఇప్పుడు చూస్తున్నారు మొత్తం వీళ్ళ స్క్వాడ్. ఇది 17 మెంబర్స్ స్క్వాడ్. దీంట్లోంచి మనం ప్లేయింగ్ 11 పిక్ చేద్దాం, ప్రాబబుల్ ఎలా ఉండొచ్చో. గుర్బాజ్, సిద్దికుల్లా అతల్, ఇబ్రాహిం సద్రాన్. చూడండి, 3 టాప్ 3 బ్యాటర్స్ వీళ్ళకి మెయిన్ పిల్లర్స్ లాగా. వీళ్ళు మంచి స్టార్ట్ ఇస్తేనే వీళ్ళు రన్స్ కొడతారు. అండ్ దాని తర్వాత వీళ్ళకి దార్విష్ రసూలి, ఇన్ కూడా బ్యాటరే. అజ్మతుల్లా ఆల్రౌండర్ మనకు తెలుసు. కరీం జన్నత్, తిని కూడా కొన్ని మ్యాచ్లు గెలిపించాడు, తిని కూడా ఆల్రౌండర్. నబీ ఇంకో ఆల్రౌండర్. రషీద్ ఖాన్ ఇంకో ఆల్రౌండర్. నెంబర్ 8 దాకా ఉంది వీళ్ళకి. చూడండి బ్యాటింగ్. దాని తర్వాత వాచ్ అవుట్ ఫర్ దిస్ ప్లేయర్ గజన్ఫర్. తిని యాక్చువల్లీ ముంబై ఇండియన్స్ టీంలో ఉన్నాడు IPLలో, కానీ ఇంజురీ కారణం వల్ల మ్యాచ్ ఆడలే. మిస్టరీ స్పిన్నర్ అనమాట. రాసి పెట్టుకోండి, హీ విల్ క్రియేట్ ఎ వెరీ బిగ్ ఇంపాక్ట్. ఎందుకంటే ఇక్కడ పిచ్లు స్లో ఉండే అవకాశం ఉంది, ఎస్పెషల్లీ యూఏఈలో. అండ్ నూర్ అహ్మద్ తెలుసు మనకి. అండ్ ఫజల్ హక్ ఫరూకీ, లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్. సో వెల్ బ్యాలెన్స్ సైడ్, వికెట్ టేకింగ్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు మనము స్ట్రెంగ్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ స్ట్రెంగ్త్ వచ్చేసి వీళ్ళది ఏంటంటే, వితౌట్ ఎ డౌట్ స్పిన్నర్స్. అసలు వీళ్ళకి ఎంతమంది స్పిన్నర్స్ ఉన్నారు, అది కూడా మిస్టరీ స్పిన్నర్స్. ఇందాక చెప్పిన గజాఫర్, దాని తర్వాత నూర్ అహ్మద్, నబీ, రషీద్ ఖాన్. అంటే వీళ్ళు మ్యాచ్ విన్నర్స్ అనమాట. వీళ్ళు సెకండ్ బౌలింగ్ వేసారా ఎలాంటి టీంకైనా నీళ్ళు తాగిపిస్తారు వీళ్ళు. అది 160, 170 కూడా డిఫెండ్ చేసేసుకుంటారు, అంత స్ట్రాంగ్ అనమాట. అండ్ దాని తర్వాత వీళ్ళకి ఆల్రౌండర్స్ చాలా మంది ఉన్నారు. ఇందా చెప్పే కదా, బ్యాటింగ్ చేస్తారు, బౌలింగ్ చేస్తారు. T20 ఫార్మాట్లో చాలా ఇంపార్టెంట్, అది వీళ్ళది సెకండ్ స్ట్రెంగ్త్. అండ్ దాని తర్వాత వీళ్ళకి ఇందాక చెప్పినట్టు ఫైనలీ స్ట్రెంగ్త్ ఏంటంటే, ఈ వెన్యూస్ వీళ్ళకి అలవాటు. సో దట్ మేక్స్ దెమ్ ఈవెన్ మోర్ డేంజరస్. కానీ టీంకి వీక్నెసెస్ కూడా ఉన్నాయి, అది చెప్తా. ఫస్ట్ వచ్చేసి వీళ్ళకి ఓవర్ డిపెండెన్సీ ఉందన్నమాట. టాప్ 3 బ్యాటర్స్ అక్కడ రన్స్ కొట్టలేదా, తర్వాత కష్టమే వీళ్ళకి. ఏంటంటే మిడిల్ ఆర్డర్లో అంత స్ట్రెంగ్త్ లేదు, ప్లస్ పవర్ హిట్టర్స్ లేదు. రషీద్ ఖాన్ కొడుతాడు ఆ స్నేక్ షాట్స్ ఇవన్నీ, కానీ అది మినాయిస్తే పవర్ హిట్టర్స్ లేరు. అది సెకండ్ బ్యాటింగ్ చేస్తుంటే టార్గెట్స్ చేసి చేయాలంటే వీళ్ళు ప్రెషర్లో వస్తారు. ఇన్ఎక్స్పీరియన్స్ కూడా కొంచెం కనిపిస్తుంది. అండ్ మంచి బ్యాటింగ్ వికెట్స్లో కూడా వీళ్ళు కొంచెం స్ట్రగుల్ అవుతారు. బాల్ టర్న్ అవ్వలేదు. గుడ్ బ్యాటింగ్లో బ్యాటింగ్ చేస్తారు కానీ బౌలింగ్ చేయలేరు, రన్స్ ఇచ్చేస్తారు అనమాట. దిస్ ఈజ్ దేర్ ప్రాబ్లమ్. అదర్వైజ్ దే ఆర్ ఎ సాలిడ్ సైడ్. ఇప్పుడు మన టీం నెంబర్ 2కి వెళ్ళిపోదాం. నౌ కమింగ్ టు టీమ్ పాకిస్తాన్. ఫస్ట్ వీళ్ళు సెలెక్షన్ గురించి మాట్లాడాలి. వీళ్ళ ప్రొలిఫిక్ ప్లేయర్స్, 2 సీనియర్ ప్లేయర్స్ టీంలో లేరు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ బాబర్ ఆజమ్, ఇంకా రిజ్వాన్. ఏంటి రిటైర్మెంట్ తీసేసుకున్నారని చెప్పేసి అనుకుంటున్నారా? నో, మొత్తం డ్రాప్ చేసేసారు సెలెక్టర్స్ వీళ్ళని. టాకింగ్ పాయింట్ మొత్తం పాకిస్తాన్లో. ఎనీవేస్, వీళ్ళ టీం గురించి మాట్లాడాలంటే కొంతమంది యంగ్స్టర్స్ ఉన్నారు, సీనియర్స్ కూడా ఉన్నారు, కొంచెం ఇన్ఎక్స్పీరియన్స్ కనిపిస్తుంది. సో ఓవరాల్ వీళ్ళు 17 మెంబర్స్ స్క్వాడ్ అనౌన్స్ చేశారు. ఆల్రెడీ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. దీంట్లోంచి మనం ప్రాబబుల్ ప్లేయింగ్ 11 పిక్ చేద్దాము. సో సాహిబ్ జాదా ఫరాన్ అని చెప్పేసి కొత్త ప్లేయర్ ఉన్నాడు, ఓపెనర్. హీస్ ఎ గుడ్ ప్లేయర్, మంచి స్ట్రైక్ రేట్తో ఆడతాడు. దాని తర్వాత సాయం అయూబ్ తెలుసు. నేను దాని తర్వాత ఫర్హాన్ జమాన్,
సల్మాన్ ఆగా ఇస్ ద క్యాప్టెన్, హసన్ నవాజ్, మొహమ్మద్ నవాజ్, మొహమ్మద్ హారిస్ వికెట్ కీపర్ బ్యాటర్, అండ్ ఫహీమ్ అష్రఫ్, షాయిన్ అఫ్రిది, హారిస్ రాఫ్, సుఫియాన్ ముఖీమ్ ఎవరంటే లెఫ్ట్ ఆర్మ్ చైనామెన్, మంచిగా వేస్తాడు బౌలింగ్, క్విక్ వేస్తాడు ఎయిర్లోంచి, ఓ మిస్టరీ టైప్ స్పిన్నర్ లాగా వేస్తాడు కానీ ఫాస్ట్ రిస్ట్ స్పిన్నర్ అనమాట. సో దే హ్యావ్ ఎ డీసెంట్ సైడ్, ఎప్పుడు అండర్ ఎస్టిమేట్ చేయలేము ఎస్పెషల్ ఈ కండిషన్స్లో. అండ్ వీళ్ళ స్ట్రెంగ్స్ గురించి మాట్లాడాలంటే మీకు చెప్పాల్సింది, వీళ్ళు మ్యాచ్ ఆడేసి వస్తున్నారు. సో దే ఆర్ ప్లేయింగ్ ఆఫ్ఘనిస్తాన్, వీళ్ళందరితో ఒక టోర్నమెంట్ ఆడేసి వస్తున్నారు ఏషియా కప్కి. సో మ్యాచ్ ప్రాక్టీస్ ఉండటం ఈజ్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. ప్లస్ ఇదే కండిషన్స్లో వీళ్ళు ఆడుతున్న షార్జాలో ఆడారనమాట. టిపికల్ అలానే ఉంటాయి కదా పిచ్చెస్, వెదర్ కండిషన్స్ అంతా. సో ఆ మ్యాచ్ గ్రూవ్లో ఉన్నారు. సో ఇది ఒక అడ్వాంటేజ్. అండ్ దాంట్లో పాకిస్తాన్కి వచ్చేసి ఫాస్ట్ బౌలింగ్ వీళ్ళ దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి. 17 మెంబర్ స్క్వాడ్లో చాలా మంది ఫాస్ట్ బౌలర్స్ని తీసుకున్నారు. షాయిన్ అఫ్రిది, హారిస్ రాఫ్, వీళ్ళు మంచి పేస్ వేస్తారు. అండ్ ఈ కండిషన్స్లో వీళ్ళకి ఎట్లా ఆడాలో తెలుసు. సో ఫాస్ట్ బౌలింగ్ ఇస్ దర్ బిగ్గెస్ట్ స్ట్రెంత్ పాకిస్తాన్కి ఈ టోర్నమెంట్లో కూడా. అండ్ గుడ్ స్పిన్ ఆప్షన్స్. ఏంటి సడన్గా స్పిన్ వచ్చేసింది అనిపిస్తుంది కదా పాకిస్తాన్ టీంలో. అబ్రార్ అహ్మద్ ఇంకా సూఫియాన్ ముఖీబ్ వచ్చిన తర్వాత మిడిల్ ఓవర్స్లో వీళ్ళు కూడా వికెట్స్ తీసేలాగా అనిపిస్తున్నారు. సో అందుకనే దే ఆర్ ఎ గుడ్ బౌలింగ్ సైడ్ అనిపిస్తుంది ఈసారి పాకిస్తాన్. అండ్ వీళ్ళ వీక్నెస్కి వచ్చేస్తే ఫ్రెజైల్ మిడిల్ ఆర్డర్. వీళ్ళు కూడా సిమిలర్ టు ఆఫ్ఘనిస్తాన్ ఏంటంటే టాప్ 3 మీద ఎక్కువ ఆధారపడతారు. మిడిల్ ఓవర్ బ్యాటర్స్ లేరు సరిగ్గా మంచి స్ట్రైక్ రేట్తో ఆడేది, అది వీళ్ళకు పెద్ద ప్రాబ్లం. అండ్ ఇంకోటి వచ్చేసి వీళ్ళు పవర్ ప్లేలో ఎక్కువ బాగా స్కోర్స్ కొట్టారు. 9 runs per over కంటే తక్కువ ఉంది వీళ్ళది పవర్ ప్లేలో. ఇది ఒక డిసడ్వాంటేజ్ వీళ్ళకి. T20 ఫార్మాట్లో గేమ్ చేంజ్ అయిపోయింది, ఫాస్ట్ ఆడే బ్యాటర్స్ వీళ్ళకి అది కష్టం. అండ్ ఇంకోటి డెత్ ఓవర్స్లో బిగ్గెస్ట్ కన్సర్న్ ఏంటంటే వీళ్ళు ఫాస్ట్ వేస్తారు కానీ రన్స్ ఆపలేకపోతున్నారు. క్లోజ్ టు 10 runs per over ఇస్తున్నారు డెత్ ఓవర్స్లో. సో దిస్ ఈజ్ అ పాయింట్ ఆఫ్ కన్సర్న్ అనమాట పాకిస్తాన్కి. సో చూద్దాం మరి హౌ విల్ పాకిస్తాన్ కోప్ అప్ ఇన్ దిస్ టోర్నమెంట్. ఎనీవేస్ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ టీమ్. నౌ కమింగ్ టు టీమ్ శ్రీలంక. వీళ్ళని అస్సలు అండర్ ఎస్టిమేట్ చేస్తానికి లేదు, ఎందుకంటే ఏషియా కప్ వీళ్ళు 6 times గెలిచారు. అండ్ లాస్ట్ టైం T20 ఫార్మాట్లో ఏషియా కప్ ఆడినప్పుడు ఛాంపియన్స్ ఎవరు? శ్రీలంకనే, పాకిస్తాన్ని కొట్టారనమాట. సో దే ఆర్ ఎ ఫార్మడబుల్ సైడ్, ఎస్పెషలీ సనత్ జోసిరియా కోచ్ అయిన తర్వాత వీళ్ళు చాలా మంచిగా ఆడుతున్నారు. సో కమింగ్ టు దిస్ టీమ్, మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు వీళ్ళు మొత్తం కంప్లీట్ స్క్వాడ్. దీంట్లోంచి ప్రాబబుల్ ప్లేయింగ్ 11 పిక్ చేస్తున్నాను నేను. నిసంక, పరేరా, మెండిస్, కమిండు మెండిస్, అసలంక, షనక, హసరంగ, వెలాలగే, పతిరానా, చమీరా అండ్ తీక్షణ. సో వీళ్ళది కూడా మంచిగా అంటే వెల్ బ్యాలెన్స్డ్ సైడ్ అనిపిస్తుంది వీళ్ళది. అండ్ కమింగ్ టు దిస్ వీక్నెసెస్, ఫస్ట్ స్ట్రెంగ్స్ మాట్లాడదాము. అయితే శ్రీలంక 6 సార్లు గెలిచారు ఏషియా కప్. సో అందాక చెప్పే కదా అండర్ ఎస్టిమేట్ చేస్తాను, వీళ్ళకి ఎట్లా మ్యాచ్లు గెలవాలో తెలుసు. ఈ కండిషన్స్ దే వెరీ గుడ్ యూనిట్ అనమాట. అంటే ఏషియన్ కండిషన్స్లో దే నో హౌ టు ప్లేయర్లు స్వీప్లు, రివర్స్ స్వీప్లు, మంచిగా షార్ట్ ఆడే స్పిన్నర్స్ కూడా, మిస్టరీ స్పిన్నర్స్ కూడా హసరంగా, తీక్షణ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వీళ్ళని అండర్ ఎస్టిమేట్ చేస్తానికి లేదు. అండ్ కమింగ్ టు టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్, వీళ్ళకి చాలా మంచిగా ఉన్నారు. నిసంక, కుశాల్ మండిస్ అండ్ కుశాల్ పరేరా. వీళ్ళు ఏంటంటే అగ్రెసివ్ స్టార్ట్, పవర్ ప్లేలో ధైర్యంగా ఆడతారు. వీళ్ళు ముగ్గురు మ్యాచ్ విన్నర్స్. ఆన్ ఎ గివెన్ డే వీళ్ళు మ్యాచ్లు గెలిపించచ్చు. సో డేంజరస్ బ్యాటింగ్ యూనిట్ అట్ ద టాప్ ఓన్లీ. అండ్ దాంతో ఇందాక చెప్పినట్టు గుడ్ స్పిన్నింగ్ ఆప్షన్స్ ఉన్నాయి వీళ్ళకి, హసరంగా ఇంకా తీక్షణ. సో డెఫినెట్లీ వీళ్ళిద్దరు చాలా పాజిటివ్ అండ్ అంటే స్ట్రెంగ్త్ కింద వస్తారు. నౌ కమింగ్ టు దర్ వీక్నెస్, హసరంగా ఇంకా పతిరానా బోత్ ఆర్ ఇంజురీ ప్రోన్. పతిరానా మనకు తెలుసు ఐపీఎల్లో ఒక మ్యాచ్ ఆడే ఇంజురీ అని కూర్చుంటాడు. హసరంగా కూడా ఈజ్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ ఎన్ ఇంజురీ. వీళ్ళిద్దరికి కానీ ఏమైందంటే కిందకే ఇంకా టీం మొత్తం వీళ్ళిద్దరి మీద ఆధారపడి ఉంటుందన్నమాట. అండ్ దాని తర్వాత ల్యాక్ ఆఫ్ పవర్ ప్లే, లాస్ట్లో రన్స్ ఎక్కువ కొట్టేవాళ్ళు లేరు, అదో పెద్ద డిసడ్వాంటేజ్. స్టార్టింగ్లో ఉన్నారు మంచిగా కానీ కింద వీళ్ళకి బ్యాటింగ్ సరిగ్గా లేదనమాట. సో చాలా పెద్ద ప్రాబ్లం వీళ్ళకి. సో దట్స్ అబౌట్ శ్రీలంక. లెట్స్ మూవ్ ఆన్ టు బంగ్లాదేశ్ నౌ. అండ్ బంగ్లాదేశ్ విషయానికి వచ్చేస్తే వీళ్ళు T20 ఫార్మాట్లో యాక్చువల్లీ ఆఫ్ లైట్ మంచిగా ఆడుతున్నారు. అండర్ ఏ న్యూ క్యాప్టెన్ లితన్ దాస్. ఓల్డ్ ప్లేయర్స్ వెళ్ళిపోయారు టీంలోంచి బయటకి. షకీబుల్ హసన్, సౌమ్య సర్కార్ ఇట్లాంటి వాళ్ళు అందరు టీంలో లేరు. యంగ్ ప్లేయర్స్ వచ్చారు టీంలో. చూడండి ఆల్రెడీ మీరు టీం చూస్తున్నారు స్క్రీన్ మీద మొత్తం వీళ్ళ స్క్వాడ్ మొత్తం. దీంట్లోంచి ప్రాబబుల్ ప్లేయింగ్ 11 పిక్ చేద్దాము. తన్జీద్, తమీమ్, పర్వేజ్ హుసేన్, లితన్ దాస్ క్యాప్టెన్, ఇంకా చెప్పినట్టు స్మార్ట్గా చేస్తున్నాడు క్యాప్టెన్సీ. అండ్ తౌదీద్ హృదయ్ తెలుసు మనకి, షమీన్ హుసేన్, జాకిర్ అలీ అండ్ మెహదీ హసన్ బౌలింగ్ కూడా వేస్తూ ఉంటాడు, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్. రిషాద్ హుసేన్ లెగ్ స్పిన్నర్, వెరీ టాలెంటెడ్, గూగ్లీ చాలా మంచిగా వేస్తాడు, ఈ కండిషన్స్లో హెల్ప్ఫుల్ ఉంటాడు. అండ్ తస్కిన్ అహ్మద్, తన్జీబ్ హసన్ అండ్ ముస్తఫిజుర్ రెహమాన్. చూడండి వీళ్ళు ముగ్గురు సాలిడ్ ఫాస్ట్ బౌలర్స్, కటర్లు వేస్తారు. అదే వీళ్ళ ఫస్ట్ స్ట్రెంత్ ఏంటంటే వీళ్ళది ఫాస్ట్ బౌలింగ్ చాలా మంచిగా ఉంది. వీళ్ళు ఏంటంటే కటర్స్ వేస్తారు. ఈ పిచ్చులకి బాగా సూటే బౌలింగ్ యూనిట్ అనిపిస్తుంది నాకు. అందుకని వీళ్ళ స్ట్రెంత్ వచ్చేసి ఫాస్ట్ బౌలింగ్ ప్లస్ స్పిన్నర్ కూడా ఇందా చెప్పగా లెగ్ స్పిన్నర్ కూడా మంచిగా వేస్తాడు తను. అండ్ వీక్నెసెస్కి వచ్చేస్తే వీళ్ళ ఇన్ఎక్స్పీరియన్స్ కనిపిస్తుంది. పైన మాత్రం అక్కడ లితన్ దాస్ రన్స్ కొట్టలేదా గాన్ వీళ్ళ టీం.
ఆ ఓవర్ డిపెండెన్సీ లితన్ దాస్ మీద. దిస్ ఈజ్ అబౌట్ టీమ్ బంగ్లాదేశ్. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ టీమ్, లెట్స్ టాక్ అబౌట్ ఇండియా. నౌ కమింగ్ టు టీమ్ ఇండియా, స్ట్రాంగెస్ట్ టీమ్ వేరే టీమ్స్తో కంపేర్ చేస్తే ఏషియా కప్లో వితౌట్ ఎ డౌట్. అండ్ పర్ఫార్మెన్స్ కూడా అలానే ఉంది. లాస్ట్ ఫ్యూ టోర్నమెంట్స్లో అండర్ సూర్యకుమార్ యాదవ్ T20 ఫార్మాట్లో దుమ్ము లేపేస్తున్నారు యంగ్ టీమ్. అయితే మొత్తం మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, మొత్తం అంతా 15 మెంబర్స్ స్క్వాడ్. అసలు ఎంత కాంపిటీషన్ ఉండింది 15 మెంబర్స్ స్క్వాడ్ సెలెక్ట్ చేస్తానికి. చాలామంది లేరు, ప్లేయర్స్ లైక్ శ్రేయస్ సార్ కూడా ఆపర్చునిటీ దొరకలే, అలాంటి టీం ఇది. అండ్ కమింగ్ టు దిస్ ప్రాబబుల్ 11 ఫస్ట్ పిక్ చేయాలంటేనే చాలా కష్టం. అలాంటి ప్లేయర్లు నా టీంలో మొత్తాన్ని నేను ప్రాబబుల్ 11 అయితే పిక్ చేశా. అభిషేక్ శర్మ గిల్ టు ఓపెన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, డూబే, దాంట్లో హార్దిక్ పాండ్యా, జితేష్ శర్మ యాజ్ వికెట్ కీపర్, దాంట్లో అక్షర్ పటేల్, బూమ్రా, హర్షదీప్ అండ్ వరుణ్ చక్రవర్తి. దిస్ ఈజ్ మై ప్లేయింగ్ 11. మరి మీదేంటి కింద కమెంట్ చేయండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. మొత్తానికి ఇండియన్ టీమ్ స్ట్రెంగ్త్ విషయానికి వచ్చేస్తే మోస్ట్ ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ లైనప్. మీరు పై నుంచి కింద దాకా, హార్దిక్ పాండ్యా దాకా నాకు ఎందుకు అనిపిస్తుంది సూపర్ ఎక్స్ప్లోజివ్ బ్యాటర్స్ ఉన్నారు. అండ్ దాని తర్వాత వరల్డ్ క్లాస్ ఆల్రౌండర్స్, మీరు అక్షర్ పటేల్ అయినా హార్దిక్ పాండ్యా అని, వీళ్ళు ఏంటంటే జెన్యున్ మ్యాచ్ విన్నర్స్, బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. అండ్ దాని తర్వాత బెస్ట్ బౌలింగ్ అటాక్ మొత్తం ఈ చూసుకుంటే ఏషియా కప్లో బూమ్రా ఉన్నాడు, హర్షదీప్ ఉన్నాడు, వరుణ్ చక్రవర్తి, యూ నేమ్ ఇట్, అందరూ సూపర్ బౌలింగ్. అండ్ వీక్నెసెస్ విషయానికి వస్తే నేను ఎతికి ఎంత ఎతికినా నాకు చాలా కష్టంగా ఉండింది, కానీ మొత్తానికి ఒకటి దొరికింది. అదేంటంటే ఫినిషర్. అంటే ఆ నెంబర్ 8 స్పాట్లో అక్షర్ పటేల్, దూబేనా, వీళ్ళు కొంచెం ఆ ఫినిషింగ్ టచ్ ఇస్తారా. దూబే ఐపీఎల్లో కూడా అంత మంచి ఫామ్లో లేడు, మరి చూడాలి దూబే ఆడతాడా, మరి ఇంకెవరైనా ఆడతారా ఆ ప్లేస్లో. నేనైతే దూబేని ఆడిపిస్తున్నా రైట్ నో, మరి అక్కడ ఎవరు ఆడతారో చూద్దాం. మొత్తానికి కొంచెం ల్యాక్ ఆఫ్ ఫామ్ కనిపిస్తుంది. 10 రన్స్ పర్ ఓవర్ అట్లా 12 రన్స్ పర్ ఓవర్ చేస్ చేయాలంటే లాస్ట్లో ఒకవేళ హార్దిక్ అవుట్ అయిపోతే కింద ఫినిష్ చేస్తానికి ఒక బ్యాట్స్మెన్ ఏమన్నా అవుట్ ఆఫ్ ఫామ్ ఉన్నాడా. దిస్ ఈస్ ద ఓన్లీ వీక్నెస్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇట్స్ ఏ కంప్లీట్లీ రాక్ సాలిడ్ స్క్వాడ్ అంట నేను ఇండియాది. ఇది కాక ఇంకా 3 టీంలు ఉన్నాయి, హాంకాంగ్, ఒమాన్, ఇలాంటి టీమ్స్, కానీ దాన్ని కవర్ చేయలేదు. ఎందుకంటే ఐ ఫీల్ దట్ ఈ టాప్ 5 టీమ్స్ నుంచే గెలుస్తారని. ఏషియా కప్ మరి కాకుండా ఎవరైనా గెలిస్తే చెప్పలేము, క్రికెట్లో ఏమైనా అవ్వచ్చు. బట్ స్టిల్ ఐ ఫీల్ దిస్ వేర్ ద ప్రాబబుల్ టీమ్స్ హూ కెన్ లివ్ దిస్ కప్ అనిపించింది. అందుకనే 5 టీంలు అయితే చెప్పా. ఇప్పుడు మనము టాప్ 2లో ఎవరు రావచ్చు డిస్కస్ చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ, నాకు మీకు ఎనీ ఎక్స్పర్ట్ మీకు ఇదే చెప్తాడు ఏంటంటే ఇండియా ఒక పక్క వస్తుంది. దట్ ఈస్ ట్రూ కూడా, ఎందుకంటే స్క్వాడ్ అలా ఉంది, బిన్ గుడ్ ఫామ్. కానీ ఇండియాతో ఏ టీం రావచ్చు అంటే, ఒకటేమో ఇప్పుడు మిగతా 3 టీంలు ఎవరైతే మంచిగా ఆడచ్చు అంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అండ్ శ్రీలంక. ఈ ముగ్గురికి ఛాన్స్ ఉంది రావడానికి ఫైనల్ ఇండియాతో పాటు. ఎందుకు అనిపిస్తుంది వీళ్ళు మంచి టీమ్స్, కానీ ముగ్గురు నుంచి ఎవరు రావచ్చు అంటే ఐ పర్సనలీ ఫీల్ ఇట్స్ ఆఫ్ఘనిస్తాన్. ఎందుకంటే వీళ్ళకి బౌలింగ్ చాలా మంచిగా ఉంది. ఐ ఆల్వేస్ బిలీవ్ మంచి బౌలింగ్ ఉన్న టీమ్స్ పైకి వస్తారు. ఎస్పెషల్లీ పిచ్చెస్ ఏంటంటే కొంచెం స్లో ఉండొచ్చు, ఎస్పెషల్లీ యూఏఈలో. సో అందుకని నాకు అనిపిస్తుంది వాళ్ళ దగ్గర మిస్టరీ స్పిన్నర్స్ చాలా మంచిగా ఉన్నారు. ప్లస్ ఆల్రెడీ టోర్నమెంట్ ఆడేసి వస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళ టైమ్ ఐఎమ్ రికార్డింగ్ దిస్ వీడియో ఆల్రెడీ పాకిస్తాన్ ఒక మ్యాచ్ కూడా కొట్టేశారు. వాళ్ళు ఏదైతే టోర్నమెంట్ ఆడుతున్నారో ఏషియా కప్ ముందు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ని డిఫీట్ చేసింది. సో అందుకని ఐ ఫీల్ ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ టీమ్. సో ఇండియా ఇంకా ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫైనల్కి వెళ్తారని. మరి మీరు కింద కమెంట్ చేయండి ఎవరు ఫైనల్కి వస్తారు. సో ఇప్పుడు మనం కండిషన్స్ గురించి మాట్లాడదాం, పిచ్చెస్ ఎట్లా ఉంటున్నాయో. చలో లెట్స్ గెట్ ఇంటూ ఇట్. పిచ్చెస్ ఎలా ఆడబోతుందంటే ఏషియా కప్లో 2 వెన్యూస్లో మ్యాచ్లు ఆడుతున్నారు. ఇందాక చెప్పాను మీకు, ఒకటేమో దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, ఇంకోటేమో షేక్ జాయద్ క్రికెట్ స్టేడియం. ఇది యూఏఈ గ్రౌండ్. సో కమింగ్ టు ద ఫస్ట్ దుబాయ్ గ్రౌండ్, ఇదేమో మంచి బ్యాటింగ్ పిచ్, బాగా హై స్కోర్స్ అవుతాయి, 190, 200 కూడా అవుతాయి రెగ్యులర్గా. ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సెకండ్ బ్యాటింగ్ చేసినా బ్యాట్స్మెన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఫాస్ట్ బౌలర్స్కి కూడా కొంచెం హెల్ప్ ఉంటుంది, మంచి బౌన్స్ ఉంటుంది ఈ పిచ్లో. కానీ ఇంకోవైపు యూఏఈకి వచ్చారనుకో షేక్ జాయద్ క్రికెట్ స్టేడియం, ఈ పిచ్ కొంచెం స్లో ఉంటుంది. ప్లస్ ఇది చాలా పెద్ద గ్రౌండ్, ఇక్కడ 6లు కొడతాం అంత ఈజీ కాదు. స్పిన్నర్స్ ప్లేలో వస్తారు, ఎస్పెషల్లీ టీమ్స్ లైక్ ఆఫ్ఘనిస్తాన్. వీళ్ళందరూ ఎక్కువ మ్యాచ్లో అంటే మోస్ట్ మ్యాచెస్ ఏమో దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలోనే ఆడుతున్నారు. సో దట్స్ అబౌట్ ద వెన్యూస్ బోత్ ద గ్రౌండ్స్. అయితే ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డ్యూ వస్తుందా లేదా. టెంపరేచర్ డిఫరెన్స్ ఈ టైమ్ ఆఫ్ ది ఇయర్లో దుబాయ్లో కానీ యూఏఈలో అంటే ఈ ఏరియాలో ఎక్కువ డిఫరెన్స్ లేదు టెంపరేచర్. సో డ్యూ వచ్చే అవకాశం తక్కువ కనిపిస్తుంది. డ్యూ తక్కువ వస్తే ఏమవుతుంది, మ్యాచ్లు చాలా ఇంట్రెస్టింగ్ అయిపోతాయి. డ్యూ వస్తే ఏమైందంటే టాస్ ఫ్యాక్టర్ చాలా డిసైడ్ చేసేస్తుంది. సెకండ్ బ్యాటింగ్ టీం చేసేది ఎక్కువ గెలుస్తారు. ఇప్పుడు కూడా మీరు ఎక్కువ టీం సెకండ్ బ్యాటింగే చేస్తారు, కానీ మ్యాచ్లు మజా వస్తాయి, ఎందుకంటే చాలా క్లోజ్ అవుతాయి. ఎందుకంటే డ్యూ ఫ్యాక్టర్ లేనప్పుడు స్పిన్నర్స్ ప్లేలో వస్తారు, కటర్స్ ప్లేలో వస్తాయి, అప్పుడు చేజింగ్ అంత ఈజీ ఉండదు. అందుకని ఏషియా కప్ చాలా మజా రాబోతుంది. ఎస్పెషల్లీ ఫార్మాట్ పెద్దగా నుంచి చిన్నగా అవుతూ ఉన్నప్పుడు పొట్టి ఫార్మాట్ రిజల్ట్ ఏమైనా రావచ్చు అనమాట. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మీరు, చాలా సర్ప్రైజెస్ జరుగుతూ ఉంటాయి. సో లెట్స్ సీ ఈసారి ఏషియా కప్లో ఎలాంటి సర్ప్రైజెస్ ఉంటాయి. మరి మీరు చెప్పండి ఏషియా కప్ ఎవరు గెలవబోతున్నారు. ఈ వీడియో ఎలా అనిపించింది, ఒకవేళ మంచిగా అనిపిస్తే
డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో అండ్ ఆల్సో ఇంకా మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. మళ్ళీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.